రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జి రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటల సమయం నుంచి నిజామాబాద్ ఏసీబీ అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇన్ఛార్జి రెవెన్యూ అధికారి నరేందర్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. పక్కా ఆధారాలతో దాడులు చేపట్టిన అధికారులు కీలక డాక్యుమెంట్లు, పత్రాలు, పెద్ద మొత్తంలో నగదు, బంగారం గుర్తించినట్లు తెలుస్తోంది. దాడుల్లో ఏకకాలంలో 6.7 కోట్ల రూపాయలు విలువ చేసే అక్రమాస్తులు ఏసీబీ గుర్తించింది. వినాయక నగర్లోని అశోక్ టవర్స్లోని నరేందర్ ఇంట్లో 2.93 కోట్ల రూపాయల నగదును గుర్తించారు అధికారులు. అలాగే ఆయన భార్య బ్యాంక్ అకౌంట్లో 1,10,00,000 రూపాయల నగదు ఉన్నట్లు తేల్చారు. అలాగే 1/2 కిలోకు పైగానే బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నరేందర్ను తమ కస్టడీలోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జి రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటల సమయం నుంచి నిజామాబాద్ ఏసీబీ అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇన్ఛార్జి రెవెన్యూ అధికారి నరేందర్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. పక్కా ఆధారాలతో దాడులు చేపట్టిన అధికారులు కీలక డాక్యుమెంట్లు, పత్రాలు, పెద్ద మొత్తంలో నగదు, బంగారం గుర్తించినట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి నవీన్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ నరేందర్ కు అక్రమంగా ఆస్తులు సంపాదించాలని చెప్పి కూడా పక్క సమాచారంతో ఏసీపీ అధికారులు ఉదయం 4 గంటల నుండి అతని ఇంటితో పాటు అతని కుటుంబ సభ్యుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అయితే ఉదయం నుంచి 4 గంటల నుంచి దాడులు కొనసాగగా ఇప్పటి వరకు మొత్తం 6.7 కోట్ల విలువ చేసే అక్రమ ఆస్తులను ఏసీపీ అధికారులు గుర్తించారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో పక్క నిజామాబాద్ రేంజ్ ఏసీపీ అధికారులు ఈ రోజు సోదాలు నిర్వహించారు. అది ఇప్పటి వరకు పూర్తిగా నరేందర్ ఇంట్లో ఏకంగా 2,93,00,000 నగదు గుర్తించారు. అలాగే అతని భార్య బ్యాంక్ అకౌంట్ లో 1,10 కోట్ల నగదు ఉన్నట్లు కూడా తేల్చారు. అలాగే 1/2 కిలో బంగారం ఉన్నట్లు కూడా, దాంతో పాటు 1.9 కోట్ల విలువ చేసే 17 స్థిర ఆస్తులను కూడా ఏసీపీ అధికారులు గుర్తించారు. అయితే నరేందర్ గత కొన్ని సంవత్సరాలుగా మున్సిపల్ ఇటు నిజామాబాద్ మున్సిపల్ లో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాడు. అయితే చాలా సంవత్సరాలు నరేందర్ 1996 సంవత్సరంలో కారుణ్య నియామకంలో భాగంగా బిల్ కలెక్టర్ గా కార్పొరేషన్ లో ఉద్యోగం ప్రస్తావన కొరత ఆరంభించారు. అనంతరం ఆర్ఐగా పనిచేస్తూ సూపరింటెండెంట్ గా ఇన్ఛార్జి రెవెన్యూ అధికారిగా అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ వచ్చాడు. అయితే అంతేకాకుండా గత సంవత్సరంలో బోధన కూడా అయితే నరేందర్ బదిలీ అయినప్పటికీ కొంతమంది రాజకీయ అండదాలతో మళ్ళీ నిజామాబాద్ మున్సిపాలిటీలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే నరేందర్ అక్రమాస్తులు గుర్తించినటువంటి అధికారులు ఈ రోజు పలు విలువైన డాక్యుమెంట్లతో పాటు నగదు, బంగారం, అలాగే స్థిరాస్తులను కూడా గుర్తించారు. ప్రస్తుతానికి అతన్ని కూడా నరేందర్ ను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. రాజశేఖర్, బంధువులు ఎవరైనా ఇంట్లో సోదాలు జరిపే అవకాశం ఉందా? ఇంతటితో సోదాలు ముగిసినట్లు అనుకోవచ్చు మనం? నరేంద్ర ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు పూర్తిగా ఎంత 6 కోట్ల పైగా విలువ చేసే ఆస్తులు సంబంధించారని చెప్పి కూడా గుర్తించారు. ఇప్పుడు దాంతో పాటు ఇంకా సోదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు బంధువుల ఇళ్లతో పాటు అతని మిత్రుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుందని చెప్పవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. ఏసీపీ డీజీపీ గారు అయినటువంటి సివి ఆనంద్ సార్ సమాచారం మరియు అధికారుల ఆదేశానుసారం ఇక్కడ నరేందర్
మున్సిపల్ లో పనిచేస్తున్నటువంటి రెవెన్యూ ఆఫీసర్ అక్రమ ఆస్తులు ఉన్నట్టుగా సమాచారం ఉంది. దాన్ని అందుకున్న మేము ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ రైడ్ లో సుమారుగా దాదాపు 2,93,00,000 నెట్ క్యాష్ తో పాటు 51 తులాల బంగారము మరియు దాదాపు 2 కోట్లకు సంబంధించిన ప్రాపర్టీస్, ఇది కాకుండా 1,10,00,000కు సంబంధించిన బ్యాంక్ డిపాజిట్స్ ను ఇక్కడ సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కేసును మేము ఏసీబీలో నమోదు చేసి నరేందర్ ఎవరైతే ఉన్నారో అతను విచారించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఇది మా సోర్స్ రిపోర్ట్ అంటాము. ఇది మా డీజీపీ గారికి అందిన సమాచారం ప్రకారం ఇది చర్య చేయడం జరిగింది. ఈ సోదాలు వచ్చేసి నిజామాబాద్ లోను, నిర్మల్ వాళ్ళ అత్తగారింటి కాడ, వీళ్ళ ఇల్లు సొంత ఇల్లు అమ్మగారు ఉన్నారు వాళ్ళ ఇంట్లో మరియు ఆఫీస్ లో ఇది చేయడం జరిగింది.